అయితే ఇప్పుడు మీరు సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి మీకంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ ఈ మధ్యన తెలుగు సీరియల్స్లో ఏ సీరియల్ చూసినా కూడా కన్నడ వాళ్ళే కనిపిస్తున్నారు, కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ కనిపిస్తున్నారు. అది మా దౌర్భాగ్యం. దానికి ఇంకా మేము ఏమి చేయగలిగింది ఏం లేదు. ప్రయత్నాలు చేశాము. గతంలో కూడా మేమందరం కలిసి పరభాష నటుల్ని ఫస్ట్ మేము డబ్బింగ్ సీరియల్స్ మీద పోట్లాడాము. అవును, అప్పుడు ధర్నా చేశారు కదా. అప్పుడు కౌశిక్ గారిని అరెస్ట్ చేశారు. మిమ్మల్ని కూడా ఏమైనా అరెస్ట్ చేశారు అప్పుడు? లేదండి, నేను ఎందుకు అంటే అక్కడ దాకా నేను వెళ్ళలేదు. ఎల్లుంటే ప్రాబ్లీ చేసిండేవాళ్ళు. నాకు కూడా కొంచెం ఆవేశం ఎక్కువ. ఓకే. సో ఆవేశం ఎక్కువ అనేసి అంటే ఒకటి, నా తోటి వాళ్ళు, నా తెలుగు వాళ్ళు, నాతో ఉన్న నా నటకులస్తులకి వాళ్ళ పొట్ట మీద కొట్టే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఎవరికైనా కడుపు రగులుతుంది. సో నాకు కూడా అదైతే ఉంది. నేనేమనుకుంటాననేసి అంటే ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ, ఓకే, ఒక కర్ణాటకకి వెళ్తే వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. ఏ రేంజ్లో ఎక్కువ అంటే కనీసం ఇంగ్లీష్లో బోర్డులు ఉంటే కూడా కర్ణాటకలో మనం పగలగొట్టి కంపల్సరీగా కన్నడలో బోర్డు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు రూల్ తీసుకొచ్చారు. తమిళనాడులో అయితే అసలు చెప్పనవసరం లేదు. వాళ్ళకున్నంత సెంటిమెంట్స్, వాళ్ళకున్నంత ఫీలింగ్స్ అసలు ఎవ్వరికి లేదు. మనం చూసి నేర్చుకోవాలి వాళ్ళని. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు చూశాను. కానీ ఇంకొకటి ఏంటంటే అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెప్పిన వాళ్ళు, అక్కడ ఎవరైనా ఒక తెలుగు ఆర్టిస్ట్ కానీ తెలుగు టెక్నీషియన్ కానీ వెళ్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ చేయడం మానేస్తారట. ఎందుకు మీరు వాళ్ళని తీసుకున్నారని. అలాంటిది మరి ఇక్కడ అంతలాగా కన్నడ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు. ఇంతకుముందు ఏదో ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు వచ్చేవారు. ఇప్పుడు మెయిన్ కాస్టింగ్ హీరో హీరోయిన్ వాళ్ళే ఉంటున్నారు, సైడ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళే ఉంటున్నారు. మరి ఇంతలాగా ఇప్పుడు వాళ్ళే ఎక్కువ అయిపోయారంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గినట్టే కదా. అవునండి. మరి ఇప్పుడు దానికోసం తగ్గడంగా లేవు. అది ఒకప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీ ఎట్లా ఉన్నిందంటేనండి, ఇప్పుడు నేను ఈనాడు లాంటి సంస్థల్లో నేను చేశాను కాబట్టి సుమన్ గారు, ఓకే, సుమన్ గారు ఏంటనేసి అంటే ఎస్పెషలీ ఆయన తెలుగు భాషకి, తెలుగు కట్టుబాట్లకి, మన కట్టుబొట్టుకి, మన సాంప్రదాయాలకి, ఇట్లాంటి వాటికి ఆయన పెద్దపీట వేసేవాడు. ఒక తెలుగు పదం కొంచెం తప్పుగా నేను స్పెల్ చేసినా కూడా అది తర్వాత ఆయన ఎడిటింగ్లో కానీ డబ్బింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు కానీ ఆయనే పర్సనల్గా వచ్చి చూసేవారు ప్రివ్యూ. ఈ పదాన్ని తను సరిగ్గా ఉచ్చరించలేదు అని చెప్పి అనిపిస్తే ఆ సీన్ మళ్ళీ రీషూట్ చేసేవాళ్ళు తప్ప డబ్బింగ్లో కూడా దాన్ని కవర్ చేయడానికి ఆయన ఒప్పుకునేవారు కాదు. అంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. లాంగ్వేజ్ కానీ, ప్రొనౌన్సియేషన్ కానీ, యాక్సెంట్ కానీ. తెలుగు వాళ్ళు అంటే తెలుగు ఒక క్యారెక్టర్ పర్టికులర్గా ఒక నెల్లూరు జిల్లా యాస అనుకోండి, లేదా రాయలసీమ యాస, తెలంగాణ యాస అంటే ఆ యాస ఏ రైటర్ బాగా రాయగలడో అతన్నే పిలిపించి రాయించేవాళ్ళు తప్ప ఎక్కడ కూడా దాని ఇమిటేషన్ లాగా అనిపించకుండా న్యాచురల్గా ఉండేలాగా చూసుకునేవాళ్ళు. సో అంత చక్కగా ఉండింది తెలుగు ఇండస్ట్రీ. టు బి వెరీ వెరీ ఆనెస్ట్, నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు నా దగ్గర తెలుగు పేపర్ చదివించుకుని మా చుట్టాలందరూ కింద మీద పడి నవ్వేవాళ్ళు అనమాట. అంత ఘోరంగా చదివాను నేను తెలుగు. హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల ఈ హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది, ఓకే. అండ్ స్కూల్స్లో ఏంటనేసి అంటే ఇంగ్లీష్ వాజ్ అ మస్ట్, ఓకే. ఇంగ్లీష్లో ఇంట్లో కూడా మా నాన్నగారితో ఇంగ్లీష్లోనే మాట్లాడాను ఎక్కువగా. సో తెలుగు భాష అనేది నాకు అంత ఫ్లూయెంట్గా వచ్చేది కూడా కాదు నా ఇండస్ట్రీకి వచ్చేంత వరకు కూడా. థ్యాంక్స్ టు మై తెలుగు ఇండస్ట్రీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా తెలుగు చాలా చక్కగా డెవలప్ అయింది. తెలుగు భాష ఎంత కమ్మగా ఉంటుందా అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యేంత కనెక్ట్ అయ్యాను నేను. అండ్ నా స్క్రిప్ట్ ఇప్పుడు నేనే రాసేసుకుంటాను. అండ్ కొంతమంది రైటర్స్ ఇప్పుడు నా డైలాగు ఇది ఇట్లా ఉంటే బాగుంటుందండి, ఇట్లా ఉంటే బాగుంటుందని, అన్నగారు మీకు తెలుసు కదండి మీరు రాసేసుకోండి నేనేమనుకోను అంటారు రైటర్లు కొంతమంది. సో ఆ స్టేజ్కి అంటే నేను తెలుగులో కవిత్వాలు, తెలుగులో డైలాగులు రాసే స్టేజ్కి నేను ఎదిగానంటే దానికి కారణం ఇండస్ట్రీనే అండ్ భాషని ప్రేమించే అలాంటి మహానుభావులే. సో ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఆ సిచ్యువేషన్స్ లేవు. అంతా డబ్బింగ్ మీదే ఆధారపడి వెళ్ళిపోతున్నాం మనము. అండ్ పరభాషా నటులు ఎక్కువగా ఇన్ఫ్లో ఎక్కువైపోతుంది, తెలుగు ఆర్టిస్టులకి వర్క్ లేదు.
దీనికి ఏంటి మార్గం ఏం లేదంటారా? ఏమంటే మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము మ్యాక్సిమము. ఇప్పుడు మేమేం చేసామనేసి అంటే తెలుగు వారమండి అని ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక సీరియల్ చేస్తున్నాను, ఆ సీరియల్లో ఏదైనా ఒక క్యారెక్టర్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి స్టోరీ పరంగా, ఆ రిక్వైర్మెంట్ని మేము గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. పలానా క్యారెక్టర్ వస్తుంది, విలన్ క్యారెక్టర్, వయసు ఎంత ఉండాలి, ఓకే లుక్స్ ఇలా ఉండాలి, కట్టుబొట్టు ఇలా ఉండాలి, ఓకే మీలో ఎవరైనా ఈ పారామీటర్స్కి దగ్గరలో ఉన్నవాళ్ళు, ఇది ప్రొడక్షన్ మేనేజర్ నంబరు, మీరు ఆయనకి మీ ఫోటోలు వాట్సాప్ చేయండి, ఆడిషన్కి వెళ్ళండి అని. అట్లాగా ఆపర్చునిటీ బయట రాష్ట్రాల వాళ్ళకి వెళ్లకుండా ఓకే మాలో మేమే ఇట్లా క్రియేట్ చేసుకుని మా తెలుగు ఆర్టిస్టులు మేము ప్రోత్సహించడానికి ఏమేమైతే చేయగలమో సర్వశక్తులు వడుతున్నాం.